अस्सलाम वालेकुम नाजरीन, मैं हूं अब्दुल्ला। 7 न्यूज़ में आपका इस्तकबाल है। इमामपुरा जियागुड़ा में राजेश्वर नामी शख्स के घर को आसिफ नगर एमआरओ ने पुलिस के साथ मिलकर उनका घर तोड़ दिया है। तफसीलात के मुताबिक राजेश्वर का कहना है कि नवभारत संगम के प्रेसिडेंट ने राजेश्वर से 5 लाख रुपए का मुतालिबा किया था, जिस पर राजेश्वर ने पैसे ना देने पर राजेश्वर को बिना कोई नोटिस दिए उनका घर तोड़ दिया गया है। राजेश्वर का हुकूमत से ये मुतालिबा है कि उनको इंसाफ चाहिए। आइए देखते हैं हमारे नुमाइंदे की ये रिपोर्ट। भी लोग नहीं बिल्डिंग नहीं लगता। तुम बताओ इसका कब्जा नहीं करे, खरीदे तो है, खरीद के वाला पूरा ए टू जेड है उसका। పిల్లలకి టిఫిన్ ఇవ్వడానికి వెళ్ళి వచ్చినంతసేపట్లో ఎవరు ఇంట్లో లేని చూసి ఇల్లు గులగొట్టేసారు. మాకేం చెప్పలేరు, చేయలేరు. మరి ఇప్పుడు మేము ఎక్కడ ఉండాలి పిల్లలను పెట్టుకొని? ఎందుకు కులగొట్టిరమ్మా? ఇది నోటీస్ ఇచ్చినామని అంటారు. మాకు అయితే ఎవరు ఏం తెచ్చి ఇవ్వలేరు. పేపర్ కినా మాకు ఇవ్వకుండా నేను స్కూల్కి వెళ్ళేసి వచ్చినంతసేపట్లో కట్టిన ఇల్లు గులగొట్టారు. మేము అప్పు చేసి కట్టుకున్నాము, కిరాయిలో ఉన్నటివి. ఇప్పుడు అప్పు చేసుకున్నాను కాబట్టి ఇంత 2 రూమ్లు వేసుకునేసరికి ఇట్లా చేసి పెట్టేసి ఇప్పుడు మేము ఎక్కడ ఉండాలి పిల్లలు పెట్టి? ఇప్పుడు స్కూల్కి పంపించిన పిల్లలు ఇప్పుడు వచ్చినాక మేము ఏడు ఉండాలి పిల్లలు బట్టి తీసుకొని? ఎప్పుడు కొన్నారమ్మా ఇది మీరు? 2001లో కొన్నాము. 130 గజాల జాగా ఉంది ఇది. ఇప్పుడు 130 గజాలనే జాగా బొందలగడ్డ అంటారు. మరి చుట్టుపక్కల ఉన్న ఇండ్లన్నీ బొందలగడ్డ కావా? అసలు ఎవరు ఏం పట్టించుకోవడం లేరు. అంతా ఏమో ఎవరు పిఎస్ లో పోయి ఎవరు ఇచ్చిరారంటే బస్సు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారని అంటారు. బస్సు వాళ్ళు ఏమో ఎవరు ముంగటికి వస్తలేరు. మరి ఎవరి పేరు తెలుస్తలేదు. బస్సు వాళ్ళు ఏమంటున్నారమ్మా? ఇక్కడ బస్సు వాళ్ళు ఇంకే పైసలు అడుగుతున్నారు బస్సు వాళ్ళు. ఎవరికి మేమేమో ఇవ్వసరికి ఇక మా మీద ఇట్లా చేస్తున్నారు, కంప్లైంట్ చేస్తా ఉన్నారు. ఇమాంపురా బస్సు ఇది, జియాగూడ ఇమాంపురా. అంటే మీరు ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు? ఇక్కడ ఇప్పుడు ఏం లేదు, మా చిన్న పిల్లలు కానీ కోరుకునేది దాన్ని ఉన్నదే గులగొట్టి. ఇప్పుడు మేము ఏడో బయట రోడ్డు మీద ఉండాల్సి వస్తుంది. మాకు ఇప్పుడు అంత చిన్న పిల్లల్ని పెట్టుకొని మేము ఎక్కడ ఉండాలి? స్కూల్కి ఇన్ని రోజులు పంపలేదని ఈ రోజే నేను స్కూల్కి పంపి వాళ్ళు టిఫిన్ ఇచ్చేసి వచ్చినంత సేపట్లో ఇట్లా చేసేసారు. ఏమి ఇవ్వలేరు, నోటీస్ ఇవ్వలే, ఏమి ఇవ్వాలి అసలు చెప్పనే లేరు. నేను ఇంట్లోనే లేను, నేను ఇంటికి స్కూల్ టిఫిన్ ఇచ్చేసి వచ్చినంత సేపట్లో ఇట్లా చేసి పెట్టేసేసారు. మరి ఇది 130 గజాలనే ఖాళీ బొందలగడ్డ ఉంటుందా? ఈడికెళ్ళి ఆడదాకా ఉన్న ఇంట్లోనే బొందలగడ్డ కాదా? మరి బస్సు వాళ్ళంతా ఖాళీ 130 గజాలలోనే సాగులు అవుతాయి వాళ్ళకి. ఈడనే బస్సు అంటే ఇప్పుడు అందరు బస్సు ఎవడు ముంగటికి రావాలి కదా దండం చేసి. ఈ గ్రేవ్ యార్డ్ ఎవరిది అమ్మా? ఇది ఏ కమ్యూనిటీకి చెందింది? ఇది ఈ గ్రేవ్ యార్డ్ ఎవరిదమ్మా? ఇది బొందలగడ్డ ఎవరిది? ముస్లిం అయినా అమ్మిండి. ఇది ముస్లిం బొందలగడ్డ ఎవరిది? ఇది హిందూసా ముస్లింసా? ముస్లిం వాళ్ళ బొందలగడ్డ. అంటే మీకు ఇబ్బంది ఎవరు పెడుతున్నారు ఇక్కడ? బస్తీ వాళ్ళే పెడుతున్నారు. ఆ బస్తీ వాళ్ళ పేర్లు ఎవరు ముంగటికి చెప్పట్లేరు, మరి చెప్తలేరు. మునిందర్ ఆయన ఏం చేస్తాడు ఇక్కడ? నర్సింగ్రావు బస్తీగా ప్రెసిడెంట్. मुनिंदर प्रेसिडेंट बस्ती की అంటే ఇమాంపురా ప్రెసిడెంట్. इमामपुरा बस्ती की प्रेसिडेंट, नवभारत संगम को प्रेसिडेंट। मेरा नाम राजेश्वर है साहब। अभी जो है सो एमआरओ के साहब लोग आके हमारा घर डेमोलिश करके चले गए। ये जो घर डेमोलिश करे विदाउट नोटिस विदाउट इन्फॉर्मेशन जो है सो मेरे को आके जो है सो जुल्म करके जो है सो पुलिस प्रोटेक्शन ले लेके पूरा जो है सो घर डेमोलिश करके चले गए। ऑलरेडी मेरा जो है सो कंस्ट्रक्शन का परमिशन था इसके ऊपर, इसके मेरा परमिशन कैंसिल होने से ये लोग विदाउट इंटीमेशन जो है तोड़ के चले गए। लास्ट टाइम जब मेरे सेट के ऊपर आए थे एमआरओ के लोग आके नोटिस दे कर गए थे, अभी भी वैसे ही देना था जो है सो वो सा नहीं देके जो है सो बस्ती वालों का हेल्प ले लेके बस्ती वालों के कंप्लेंटों के थ्रू जो है सो बस्ती वाले चैलेंज करे के जो मेरे को डिमांड करे इतने पैसे नवभारत संगम वाले, और उसमें जो है सो इतने जने जो है सो पूरे मिलके चैलेंज करके जो बोले आपका घर तोड़ने लगाते हम बोल के एमआरओ का सपोर्ट ले लेके जो है तो घर तोड़ने लगा दिए। कोर्ट में भी मेरा केस है और कोर्ट में केस रहने के बाद भी जो है सो मेरे को जो है सो जुल्म करके तोड़ने लगा दिए। और जो है सो मैं एमआरओ साहब से गुजारिश कर रहा हूँ, मैं अकेला ये 130 गज पे अगर मेरा ग्रेव यार्ड लग रहा तो ये टोटली सर्वे नंबर टोटली जो है सो ये जगह है जियागुड़े का इलाका
टोटली वही सर्वे नंबर पे है ये। और मेरी ये गुजारिश है जल्द से जल्द यहाँ पे सर्वे करे और जो है सो मेरी प्रॉपर्टी का डिटेल निकाले। और जो है सो मैं जो है सो कौशल मोहिउद्दीन साहब को और MP असदुद्दीन साहब को जो है सो रिक्वेस्ट कर रहा हूँ, मेरे प्लाट पे आइए, मेरे को देखिए ये कितना जगह जो है सो 130 गज का जो है सो वक्फ लैंड बोल के बोल रहे, तो ये बाकी का लैंड क्या है? ये बाकी के लैंड पे भी सर्वे करो। आजू बाजू घरा है, CC रोड दलीवी है, इसमें जो है सो थोड़ा तवज्जो दीजिए, दे के जो है सो मुझे कोऑपरेट करो। और जो है मेरे साथ इतना नुकसान हुआ, ये नुकसान कौन देंगे आप? मेरी तरकारी की दुकान है पुराने पुल पर, और जो है सो मैं जो है सो पैसों को एक करके जो है सो मैं फिर घर बना लिया। ये जो है सो जुल्म करके जो है सो मेरे को तोड़ दिए। इसके ऊपर सीरियस से सीरियस एक्शन लो बोल के मैं गुजारिश कर रहा हूँ। मैं नहीं तो मैं MRO ऑफिस करने आके हमारे जितने भी घर वाले हैं, मैं वहाँ सुसाइड अटेम्प्ट करने को रेडी हूँ। मैं MIM से मेरी गुजारिश है, आप मेरी जो है सो ये इत्तला कबूल करो, मेरे को बोलो मेरे को जो है सो इंसाफ करो। इंसाफ करके जो है सो मेरे को आइए यहाँ पे आकर देखिए, मैं अकेला कब्रिस्तान पे नहीं हूँ। और जो कमेटी है नवभारत संगम जो है सो ये 400 गज 500 गज के जो है सो प्लाटिंग बना लेके पीछे से कब्जा करने की कोशिश में है। मैं जो है सो आपको लाइव में वो वीडियो बताना चाह रहा हूँ। मैं इमामपुरा है और जियागुड़ा है, एरिया का नाम इमामपुरा और जियागुड़ा है। और ये एक ही सर्वे नंबर पे है जो वक्फ के ताल्लुकात है ये। अब ये वक्फ के ताल्लुकात में जो है सो मंडल वाले जो है सो इन्वॉल्व होके जो है सो मेरे को हरास करके जो है सो तोड़ दिए ये विदाउट बगैर नोटिस जो है दिए। सो मेरे लैंड ग्रैबिंग भी नहीं करा मैं, ये बाज़ाब्ता यही बस्ती के लोग बेचे सो है, यही बस्ती से खरीदा सो हूँ मैं। अब जो है सो यही बस्ती वाले मेरे को जो है सो 5 लाख रुपए डिमांड करे। संगम का नाम नवभारत संगम है। ये जो यहाँ के मुनिंदर है उन्होंने प्रेसिडेंट है, और वाइस प्रेसिडेंट जो है सो नरसिंह राव है, और उनके जो भी ताल्लुकात लोग हैं उनको नाम जो है सो महेंद्र और श्रीकांत है। और तकरीबन लोग हैं लास्ट संडे जब जो है सो 7 तारीख को ये लोग जो आके मेरे को चैलेंज करके गए, अब तो बनाया ना, हम अब तेरा तोड़ के बताते। तो ये जो है सो MRO को घड़ी जो है सो छोटे मोटे कंप्लेंटा देके जो है सो हरास करके मेरे को तोड़ने लगा। ये बात पे थोड़ा गौर करिए। वालों से गुजारिश है, आप जो आइए यहाँ पे सर्वे कराइए और देखिए यहाँ पे आके एक बार जो है सो ये क्या है। ये कब्रिस्तान जो है सो दिन ब दिन कब्जा होते जा रहा, लेकिन मैं कब्जा नहीं कर रहा ये चीज को। मैं बाज़ाब्ता यहीं के बस्ती के आदमी से खरीदा, और खरीद के जो है सो जेन्युइन डॉक्यूमेंट बना के जो है सो मैं जो है सो असिस्टमेंट पे कर रहा हूँ, और लाइट का बिल और जो है सो नल का बिल पे कर रहा हूँ। मैं यहाँ पे मैं लीगली हर चीज से बराबर हूँ। यहाँ पे तकरीबन लोग नोटरी पे है, आइए एक बार देखिए। मेरी गुजारिश है आपसे, MIM लोगों से, MLA साहब से और असद बाबा साहब से गुजारिश है, आप एक बार आइए, पूरा सर्वे करिए, देखिए ये क्या है यहाँ का माहौल। ये ऐसा दिन ब दिन जो है सो मुसलमानों का कब्रिस्तान कब्जा हो जा रहा है यहाँ। ఇంకా చాలా మంది ఉన్నారు అందులో నవభారత సంఘం, అందులో మహేందర్ అని ఉన్నాడు, శ్రీకాంత్ అని ఉన్నారు. ఈ నరసింహరావు అనేటైనా ఛాలెంజ్ చేసిండు మాకు, ఇప్పుడు నువ్వు కడుతున్నావు కదా నీది, మేము ఇప్పుడు మా బస్తీ లెటర్ ప్యాడ్ల మీద నీది ఇరగొట్టి మేము చూపిస్తామని మాకు 5 లక్షలు డిమాండ్ చేసింది. ఈ బస్తీ నవభారత సంఘం 5 లక్షలు డిమాండ్ చేసింది మాకు. మేము గరీబ్ వాళ్ళం, ఏడుకెళ్ళి తెచ్చేయాలి 5 లక్షలు. ఆల్రెడీ మాది డెమాలిషన్ అయ్యింది. డెమాలిషన్ అయినాక కూడా మేము అప్పు సప్పు చేసుకొని తెచ్చి మళ్ళీ కడుతున్నాం. ఇక్కడ కట్టుకున్నాక నా కోర్టు ఆర్డర్ ఉంది, క్యాన్సల్ అయ్యింది. నా కోర్టు ఆర్డర్ క్యాన్సల్ అయ్యింది. అయినాక కూడా వీళ్ళు ఏం చేసారు, నాకు వితౌట్ నోటీస్ వితౌట్ ఇంటిమేషన్ వచ్చి నాకు ఇరగొట్టేసారు. లాస్ట్ టైం నేను నోటీస్ తీసుకోలేదని నా నోటీస్ తెచ్చి అక్కడ గోడకు అతికించి వెళ్ళారు. ఇప్పుడేమో వితౌట్ నోటీస్ మా దగ్గర రైట్స్ ఉన్నాయని ఏం ఇంటిమేషన్ ఇవ్వకుండా దొంగలకు పట్టుకున్నట్టు, నక్సలెట్కు పట్టుకున్నట్టు పోలీసు వాళ్ళు దౌర్జన్యం చేసి మాకు పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళారు. ఇప్పుడు దీనికి కారణం బస్తీ కారణం ఉన్నది. దీనికి బస్తీ వాళ్ళు రెచ్చగొట్టిరు. బస్తీ వాళ్ళు ఈ ప్లాట్ వెనుక 500 గజాలు 800 గజాలు కబ్జా చేయాలని చూస్తున్నారు వక్ఫ్ ల్యాండ్ ను. దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలి ఇప్పుడు, లేకుంటే నేను సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటా. अब A1 टाउनशिप चिविला और मोइनाबाद के दरमियान मेन रोड से 1.3 किलोमीटर आबादी से लगा हुआ तमाम डेवलपमेंट के साथ, जहां आप अपना घर बना के रह सकते हैं, जो है बिल्कुल आबादी से लगा हुआ। 4 लाख में 100 गज का प्लॉट, ड्रेनेज, इलेक्ट्रिसिटी, फुटपाथ, BT रोड, कॉलेज, बस स्टॉप जैसी तमाम सहूलियतें दस्तयाब हैं।
आपका ये छोटा सा इन्वेस्टमेंट आपका और आपके बच्चों का मुस्तकबिल बदल सकता है। मजीद मालूमात के लिए हमें कॉल करें। एड्रेस पिलर नंबर 235 अपोजिट फिशर्स डिपार्टमेंट, राजेंद्र नगर, हैदराबाद। कॉन्टैक्ट 7799603838। खबर है शहर की। खबर है गांव की। खबर है सारी दुनिया की। न्यूज पसंद आए तो लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलें। 7H न्यूज, आपकी आवाज।